దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల నందు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, వ్యక్తిగత పోటీలను నిర్వహించడం జరిగిందని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి తెలిపారు. ఇదే విధంగా పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలను, నైపుణ్యతలను వెలికితీయవచ్చని ఆమె తెలిపారు. రానున్న కాలంలో విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని ఆమె ఆకాంక్షించారు. విజయవాడ పైపుల్స్ రోడ్ సింగ్నగర్ నందుగల ఆదిత్య డిగ్రీ కళాశాలలో రాబోయే దసరా నవరాత్రుల సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఇందులో దాదాపు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి మాట్లాడుతూ ఈ విధమైన పోటీల వల్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు మెరుగుపడతాయని సూచించారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని అలాగే దృఢ సంకల్పాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ చంద్రశేఖర్ మరియు ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ నల్లమిల్లి సుగుణారెడ్డి, ఆదిత్య డిగ్రీ మరియు పీజీ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ బిఐఏఎల్ నాయుడు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. మహిషాసురుని ఎదుర్కొనే ఒక బలవంతురాలిని మనం సృష్టించాలి అనుకొని అలా అందరి అంశాలతో సృష్టించిన దేవతే దుర్గాదేవి. 18 చేతులతో ఇంకా దుర్గాదేవిని సృష్టించారు. 18 చేతులతో యుద్ధానికి సిద్ధం